సోషల్ మీడియా పరిచయం చేసుకున్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మీడియాని చూస్తున్నారు అందరూ. ఇప్పుడు రీసెంట్గా వైష్ణవి హత్య జరిగింది కదా, కట్టుకున్న మొగుడే కాలయముడయ్యాడు. దానికి రీజన్ ఏంది? ఎటు ఆలోచించినా ఫైనల్కి వచ్చేసరికి అది సోషల్ మీడియాలో వచ్చి ఆగుతుంది. ఎట్లా అంటారా? సోషల్ మీడియాలో ఈమె వీడియోస్ పోస్ట్ చేసింది. ఆ వీడియోల వల్ల వాడికి నచ్చింది, వాడు దీని మీద కన్నేసిండు, ఎంటబడ్డాడు, నమ్మించిండు, ప్రేమించినని పలుకులు పలికిండు. ఆయన మాటలకి ఈమె 20 సంవత్సరాలు కని భరించి పోషించి పెంచిన తల్లిదండ్రుల ప్రేమ కాదని మధ్యలో వచ్చిన గొట్టం కాని ప్రేమ ఓకే చేసుకుంది. ఓకేనా? ఎక్కడ పరిచయం? సోషల్ మీడియా ద్వారానే వచ్చింది పరిచయం. సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు, ఓకే చేసుకున్నారు, పెళ్ళి చేసుకున్నారు. ఎట్లా పెళ్ళి చేసుకోకుంటే సూసైడ్ చేసుకున్నంత ప్రేమను కనబరిచిండు వాడు. ఇప్పుడు చంపిండు కదా, నువ్వు నన్ను కాదంటే, నా ప్రేమను నువ్వు అంగీకరించుకుంటే నేను చచ్చిపోతా అని సూసైడ్ కూడా అటెంప్ట్ చేసిండంట. వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది. అది ప్రతి చిన్న విషయాలంతా సోషల్ మీడియాలో పెట్టుకుంటా, చదువుకునే స్టేజ్లో చదవకుండా చదువును పక్కన పెట్టి ఈ సోషల్ మీడియా పడ్డారు. ఇక అమ్మాయి చనిపోయింది, ఆమె గురించి మనం అనొద్దు. ఇప్పుడు వాడు చేసింది అయితే 100% తప్పే. కానీ మే ఇంటి గొడవలన్నీ తీసుకొచ్చి సోషల్ మీడియా పెట్టడం వల్లనే వాళ్ళ ఇంట్లో సమస్య అనేది పెరిగిపోయింది. ఏమని ఉంటే ప్రతిదీ వీడియో పెడుతుంది, మాట్లాడుతుంది. కొన్ని వీడియోలు మనం చూస్తుంటే ప్రతిదీ ఇప్పుడు ఇంట్లో జరగాల్సిన మ్యాటర్ ఇంట్లోనే జరగాలబ్బా. బజార్కి పెడితే ఎట్లా ఉంటుంది? అది ఒకరు యాక్సెప్ట్ చేస్తారు, ఒకరు యాక్సెప్ట్ చేయరు. మీరు ఆ వీడియోలు అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళవి, అమ్మాయి చాలాసార్లు వీడియోలు చేస్తుంటే మళ్ళీ వీడియో పెట్టినావు నువ్వు అని వాడు ఇదే అవుతుంటాడు, అగ్రెసివ్, కోపం అవుతుంటాడు దాని మీద. మళ్ళీ వీడియో పెట్టినామని. సమస్య వచ్చింది, కూర్చొని మాట్లాడుకోండి, సమస్య క్లియర్ చేసుకోండి. మీ వల్ల అయితే లేదా మీ పేరెంట్స్కి చెప్పండి, పేరెంట్స్ వల్ల అయితే లేదా మీ చుట్టుముట్టు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పండి. అప్పటికైతే లేదా నియరెస్ట్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి చాలా, కంప్లైంట్ ఇవ్వండి, ఈ సమస్య వల్ల మాకు ప్రాబ్లం అవుతుందని కౌన్సిలింగ్ చేస్తారు. ఒక సమస్యను అట్లాగే కొనసాగించడం వల్లనే ఆ సమస్య పెద్దగా ముదిరిపోతుంది. ఎవరికైనా ఎంతకంటే ఉంటుంది ఓపిక? ఎక్కడనొక్క స్టేజ్ దిక్కు. ఇప్పుడు వాడు చచ్చిపోయే ప్రేమ ఉన్నాడు చంపిండంటే వాడిని ఎంత విసిగిచ్చుండొచ్చు ఈ అమ్మాయి. ఇప్పుడు కట్నం కోసం అన్నట్టు చెప్తున్నారు, కానీ కట్నం వాళ్ళ పేరెంట్స్ ఇచ్చారు వాళ్ళకి ఆల్రెడీ. ఇల్లే ఇచ్చారు, ఇంట్లోనే బతుకుతున్నారు వీళ్ళు. అంతకంటే పెద్ద కట్నం ఏముంది? మీరు వాళ్ళు చేసే వీడియోలు, రీసెంట్గా వచ్చిన వీడియోలు కొన్ని చూస్తుంటే ఎట్లా ఉంటుందంటే, ఈ అమ్మాయి ప్రతిదీ యూట్యూబ్లో పెడుతుంటుంది. నాకు వాళ్ళే ఫ్యామిలీ. అరే యూట్యూబ్ ఎట్లా ఫ్యామిలీ అవుతుంది భయ్? నాకు అర్థం కాదు. ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం నీకు టైంపాస్ కాక నువ్వు వీడియోలు చేసుకుంటున్నావు, ఇగో మాకు టైంపాస్ కాక మాలాంటి వాళ్ళు మీ వీడియోలు చూస్తున్నాం. సోషల్ మీడియా ఎట్లా ఫ్యామిలీ అవుతుంది? ఫ్యామిలీ అంటే నేను కని పెంచిన వాళ్ళు, ఫ్యామిలీ అంటే నీ తోబుట్టున్న వాళ్ళు, ఫ్యామిలీ అంటే నేను కట్టుకున్న వాళ్ళు, వాళ్ళు ఫ్యామిలీ అవుతారు. మీ ఇద్దరితో అవుతుందో మాట్లాడుకోండి, ఇద్దరు కూర్చి. మీ వల్ల అవ్వట్లేదా మీ పేరెంట్స్కి చెప్పండి. అప్పటికి అవ్వట్లేదా పెద్ద మనుషులు ఉంటారు, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. చెప్పు, సోషల్ మీడియాలో పెడితే చెప్పు, వాళ్ళే న్యాయం చేస్తారు. ఎవరు వచ్చి న్యాయం చేయాలి? ఒక్కడా సోషల్ మీడియా చూస్తాడు? ఇద్దరా? కోట్ల మంది చూసే సోషల్ మీడియా ఎవరు మీ ఇంటికి వచ్చి న్యాయం చెప్పాలి? ఎవరు చెప్తే మీరు వింటారు? సమస్య మీది కదా, సమస్య ఎక్కడ వస్తుంది, దేనికి వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. అది ఆ సమస్య మీరు మాట్లాడుకుంటే ఆ ఇష్యూ ఇప్పుడు నా అవగాహన ఏంటంటే, వీళ్ళు యూట్యూబ్లో పోస్ట్ చేయడం వల్లనే అబ్బాయికి కోపం పెరిగిపోయి కంట్రోల్ కాక చెప్పిన వినట్లేదనే స్టేజ్కి ఇది అయిపోయి ఈ ఘోరం జరిగిందేమో అని నా ఫీలింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు కేసు పెట్టాలి కాబట్టి డౌరీ కేసు, ఆ కేసు, ఈ కేసు అని పెడతారు తప్పితే, ఇప్పుడు చిన్న ఇప్పుడు ఆయన ఫోన్లో మాట్లాడితే చాలు, వితౌట్ ఎవిడెన్స్ లవర్ ఉందని కానీ కన్ఫర్మ్ చేసేసింది అమ్మాయి. లవర్ ఉందన్న డౌట్ వస్తే కొద్దిగా అబ్జర్వ్ చేసి దొరుకుతారు కదా,
అట్లాగే ఇది బట్టి ఎక్కడ నుంచి చేయడమా, లేదంటే ఒక పిఎస్లో ఈ విధంగా నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసి నన్ను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నా అంటే వాళ్ళని ఎంక్వైరీ చేసి చెప్తారు. అది లేదు. ఈ అమ్మాయి అగ చూడండి, ఆ లైవ్లో యూట్యూబ్లో వీడియో చేసుకుంటా లైవ్లో ఇగో మీ ముందే చేస్తున్నా చూడండి, మీ ముందే చేస్తున్నా చూడండి, ఫోన్ చూయించుకుంటా వానికి ఫోన్ చేసి అగ ఎంగేజ్ వస్తుంది, వేరే అమ్మాయితో మాట్లాడుతుంది. ఫోన్ మాట్లాడితే అమ్మాయిలో ఉంటారా? పోనీ మాట్లాడిన అమ్మాయి లవర్ అవుతుందా? ఎట్లా అబ్బా? ఇంట్లో చూపించుకోవాల్సిన అందాలు 10 మందిలో పబ్లిక్లో చూస్తున్నప్పుడు రాని సమస్య ఇగో ఇట్లా మొగోడు ఎవరితో మాట్లాడితే చాలు ఎక్కడ లేని సమస్య పుట్టుకొస్తుంది. ఈగో సాటిస్ఫై కాకనే ఈరోజు నిండు ప్రాణం బలి అయిపోయింది. ఎంత చిన్న ఏజు పాప చూస్తుంటే ఆ పేరెంట్స్ బాధ, ఆ వీడియోస్ అవి చూస్తుంటే అసలు కంట్రోల్ అవుతలేదు. ఏం సమాధానం చెప్తాం దానికి? ఇంత చిన్న వయసులో తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బతకాల్సిన స్టేజ్లో పోయి చిన్న వాటికి గొడవలు పెట్టుకొని ఇక చంపుకునేంత వరకు తెచ్చుకుంటున్నారు. ఈ సోషల్ మీడియా పిచ్చి ఉన్నోళ్ళు ఇప్పటికన్నా కొద్దిగా తెలుసుకోండి అబ్బా. టైంపాస్ కోసమే చూస్తారు, ఫ్యామిలీ కోసం సోషల్ మీడియా ఎవరు చూడరు. అర్థమైందా? ఇంకా క్లియర్గా చెప్పాలంటే నీకు టైంపాస్ అయితే లేదు, నువ్వు యూట్యూబో ఏదో సోషల్ మీడియా నువ్వు వాడుకుంటున్నావు. ఇక చూసేటోళ్ళకి మాలాంటి టైంపాస్ అయితే లేదు, మేము ఏదో ఒకటి చూసి టైంపాస్ చేసుకుంటున్నాం. అంతవరకే ఇది చేసుకోండి అబ్బా. లేదంటే చాలా జ్ఞానం ఇస్తుంది సోషల్ మీడియా. ఏదైనా కావాల్సిన సబ్జెక్టా, కావాల్సిన దాని మీద అవగాహన అది తీసుకొని అది సంపాదించుకోండి. ఏం మీడియా ఏమో యూట్యూబర్ అంట ఏదో ఏముంది, ఎవరో పాట మీద లిప్ రీడింగ్, పెద్ద యాక్టర్. ఇక మళ్ళీ ఫాలోవింగ్, ఫ్యాన్స్, ఏం అర్థమవుతలే. ఏమైనా వాడు చేసింది 100% ఘోరం. కానీ ఆ ఘోరానికి కారణం ఈ సోషల్ మీడియానే కదా. ఆ అమ్మాయి సోషల్ మీడియాలో రీల్స్ పెట్టకుంటే వాడి పరిచయం ఏర్పడకుండే, ఇంట్లో ఆమె మంచి చదువుకుంటే మంచి జాబ్ చేసుకుంటుండే, పేరెంట్సే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుండే. రీల్స్ వల్ల వాని కన్నుబడ్డది, వాని కన్నుబడి వాడికి కావాల్సింది వాడు తీసేసుకున్నాడు. ఈమె ప్రతిదీ పోస్ట్ చేస్తుంటే కొన్ని విషయాలు వానికి నచ్చలేదు. చాలాసార్లు చెప్పినట్టున్నాడు, మీరు అన్నీ పెట్టకని. కానీ ఈ అమ్మాయి వింటలేదు. కంటిన్యూగా రిపీటెడ్గా యూట్యూబ్లో ప్రతి ఇంట్లో జరిగిన చిన్న లొల్లీలు కూడా యూట్యూబ్లో పెడుతుంది ఆమె. అక్కడికి వాని ఓపిక నశించే ఈ ఘోరం చేసిండేమో అన్న ఫీలింగ్ నాకు వస్తుంది. మిగతా ఎవరైనా ఇలాంటి సోషల్ మీడియా పిచ్చి ఉన్నోళ్ళు ఏది పెట్టాలి పబ్లిక్లో, ఏది పెట్టకూడదు కొద్దిగా చూసుకొని పెట్టుకోండి అబ్బా. ఎందుకు నిండు ప్రాణాలు బలి చేసుకుంటారు? ఇప్పుడు ఏం చేసుకుంటే ఆ చెల్లెమ్మని పొందగలుగుతాం మనం? ఏం చేస్తే తిరిగి వస్తుంది? ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ వస్తుందా? సమస్య ఎక్కడ రిజాల్వ్ అవుతుందో అక్కడే రిజాల్వ్ చేసుకోండి అబ్బా. రిజాల్వ్ అయితే లేదా ఎవరి జార్ అవుతుందో అట్లా చేసుకోండి, సాగదీయకండి. సాగదీయడం వల్లనే సమస్య పెరిగిపోయి ముదిరిపోయి ఇలాంటి ఘోరాలు జరుగుతాయి. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచన ఉన్నోళ్ళు, ఇలాంటి మైండ్ సెట్ ఉన్నోళ్ళు కొద్దిగా మైండ్ చేంజ్ చేసుకోండి. నీకెంత ఓర్పు సహనం ఉంటుందో ఎదుటోళ్ళకు కూడా అంతే ఉంటుంది.